నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ట్రంప్ అదనపు సుంకాల నేపథ్యంలో ధీటుగా భారత్ చర్యలు, ఆయుధాల కొనుగోలును నిలిపివేస్తున్నట్లు సమాచారం. సాంకేతిక విద్యా సంస్థల బలోపేతానికి మరింత ఊతం, 4200 కోట్లతో మెరిట్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. రాహుల్ గాంధీ తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తారు. తక్షణమే ఈసీ స్పందించాలన్న ఎంపీ శశి థరూర్. ఫోన్ ట్యాపింగ్తో వేల కోట్ల స్కామ్ జరిగింది. విచారణను సీబీఐకి అప్పగించాలన్న బండి సంజయ్. దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు.